హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూ యాప్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు సూపర్ 99కి సంబంధించిన సూపర్ న్యూస్ అండ్ సూపర్ ఇన్కమ్ సోర్స్తో నేను ముందుకు వచ్చినాను. సోది లేకుండా సూటిగా చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, లాస్ట్ వీక్ మీకు చెప్తానున్న ముఖ్యమైన విషయం కూడా ఇదే. ఇందులో మనకి సూపర్ 99లో 99 అనేది వన్ టైం మెంబర్షిప్. ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అండ్ ఆ తర్వాత సేల్స్ పార్ట్నర్షిప్ అనేది మాత్రం మీ సొంత నిర్ణయాలు అనమాట. తప్పనిసరిగా తీసుకోవాలి అనే పరిస్థితి అయితే లేదు, అంటే కండిషన్ అనేది లేదు. ఒకవేళ మనం సేల్స్ పార్ట్నర్లో భాగం అయితే దానికి సంబంధించిన ఆదాయాన్ని ప్రతిరోజు తీసుకుంటాం. అలా లేని పక్షాన 99 టీమ్ రెఫరల్తోనే మనం సరిపెట్టుకోవచ్చు. అండ్ మన కింద ఎవరైనా సేల్స్ పార్ట్నర్షిప్ జాయిన్ అయినా కానీ దాని యొక్క రెఫరల్ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది. అది ఎక్కడ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సేల్స్ పార్ట్నర్షిప్లో భాగంగా అంటే ఆన్లైన్ షాపింగ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటున్నారు మన నుండి. అందులో వాళ్ళు గ్రాసరీ తెచ్చే ప్రోడక్ట్స్లో వచ్చే బెనిఫిట్ని మనకి షేర్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది అంతకు మించిన వేరే ఏ బిజినెస్ మనీ సర్క్యులేషన్ ఏమీ లేదు. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ బిజినెస్ అనమాట. అంతా ట్రాన్స్పరెన్సీ. ఆ విధంగా మనం 1000 రూపీస్ నుంచి మనం పార్ట్నర్షిప్కి ఫండ్ అనేది ఇవ్వచ్చు. మనం ఎంత ఇస్తామో దానికి తగ్గట్టు 150 డేస్, మరీ ఎక్కువ కూడా తీసుకోరు ఫ్రెండ్స్. లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నారంటే, ఎగ్జాంపుల్కి 10,000 పే చేసిన వాళ్ళకి డైలీ 100 రూపీస్ అనేది 150 రోజులు. ఇక్కడ సాటర్డే సండేస్ అనేది ఉండదు. యావరేజ్గా 30 వీక్స్ అనేది మనకి వస్తుందన్నమాట. ఇది సేల్స్ బోనస్ అనేది ఇన్కమ్ ఆటో క్రెడిట్ అవుతుంది. డేట్ మారంగానే మనకి ఆటో క్రెడిట్ అనేది అవుతుంది. కాయిన్ ఎలాగైతే డేట్ మారంగానే వస్తుందో, ఈ సేల్స్ బోనస్ ఇన్కమ్ అనేది కూడా ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, 99ని రెఫరల్ చేస్తే కనుక మనకి 7 లెవెల్స్ 10 రూపీస్ వస్తుంది కదా. బట్ ఇక్కడ మన కింద ఎవరైనా పర్ సపోజ్ 1000 రూపీసే వచ్చారు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే, మనం 1000 పే చేయకుండా మన 7 లెవెల్స్ టీంలో ఎవరు పే చేసినా సరే మనకి రెఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఏ కంపెనీలో కూడా ఇవ్వడానికి సాహసించని ఒక విషయం. కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అటువంటి ఒక పెద్ద విషయాన్ని ఎండి గారు పెద్ద మనసుతో ఇందులోకి తీసుకొచ్చినారు. దీన్ని కూడా మనం పూర్తి స్థాయిగా ఫలితం పొందగలము. ఇప్పుడు ఎలా ఏంటి అనేది ఇంకొంచెం చూద్దాము. ఇది మనకి సూపర్ 99. ఇక్కడ గమనించారంటే 99 షాపింగ్ వ్యాలెట్ అనేది కూడా యాడ్ అయింది. ఈ షాపింగ్ వ్యాలెట్ యాక్చువల్లీ మనం ఏదైతే పే చేస్తున్నాం 99 రూపీస్ వన్ టైం మెంబర్షిప్, దానికి క్యాష్ బ్యాక్గా మనకి 99 రూపీస్ అనేది షాపింగ్ వ్యాలెట్ ఇచ్చేశారు. ఇది ఓల్డ్ యూజర్స్ అందరికి కూడా యాడ్ అయింది. ఓకే, ఇకపైన ఏదైతే మనకి 7 లెవెల్స్లో ఎవరైనా సేల్స్ పార్ట్నర్గా జాయిన్ అయితే కనుక ఆ పైన వచ్చే రెఫరల్ కమిషన్ ఏదైతే ఉందో, డైరెక్ట్ స్పాన్సర్కి ఫర్ సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు మన కింద ఎవరైనా వస్తే వాళ్ళపైన డైరెక్ట్ స్పాన్సర్కి 50 రూపీస్ అనగా 50 రూపాయలు అనేది వన్ టైం రెఫరల్ ఇన్కమ్ ఇక్కడ ఈ షాపింగ్ వ్యాలెట్కి వచ్చి యాడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మిగతా 6 లెవెల్స్ ఏదైతే ఉందో వాళ్ళందరికి కూడా 10 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 1000 డే కడతారని లేదు. ఒకవేళ 10 మంది 10,000 కట్టినా కానీ మనకి 100 రూపాయలు అవుతుంది. ఒకే వ్యక్తి 10,000 పే చేసుకున్నా కానీ 100 రూపాయలు అనేది మిగతా లెవెల్కి వస్తుంది. డైరెక్ట్ రెఫరల్కి 500 అనేది ఉంటుంది. అది చిన్నగా కనిపించిన పెద్ద అమౌంటే, మనకి పెద్ద టీం ఉన్నప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ రెఫరల్ కమిషన్ అంతా కూడా షాపింగ్ వ్యాలెట్లోకి వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ షాపింగ్ అనేది మాత్రం కొంచెం టెస్టింగ్ పోతూ ఉంది. టెస్టింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆ బోనస్ అన్నిటిని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, చూస్తున్నారు ఇక్కడ షాపింగ్ డీటెయిల్స్ వచ్చింది, షాపింగ్ వ్యాలెట్. ఇంతకుముందు చూపించడమే, ఈ కాకుండా కొత్త ఐటమ్స్ కూడా రావచ్చు, అండ్ గ్రాసరీ కిట్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, మీకు హైలైట్ విషయం ఏమిటి అంటే కనుక, ఇక్కడ షాపింగ్ వ్యాలెట్ మనకి మినిమం ఇంత షాపింగ్ చేయాలని ఉంటుంది. ఆ అమౌంట్ కనుక రీచ్ అయిందంటే ఆటోమేటిక్గానే మనకి కిట్ అనేది మనం ఇచ్చే అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసామంటే కాయిన్స్ ఆటోమేటిక్ డైలీ క్రెడిట్ అయిపోద్ది.
అదేవిధంగా సేల్స్ బోనస్ ఆటోమేటిక్ క్రెడిట్ అయిపోద్ది. అండ్ షాపింగ్ కూడా సర్టన్ అమౌంట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ఒక కిట్ అనేది వచ్చేసింది. బట్ రెగ్యులర్ కిట్ కాకుండా మిగతా అంతా కూడా మనం ఆప్షనల్గా షాపింగ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిందే ఈ టాపప్ వచ్చేసి ఆ 99 మెంబర్షిప్ యొక్క యాక్టివేషన్ ఫండ్. సో అదేవిధంగా సేల్స్ టాపప్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో సేల్స్ బోనస్ ఇన్కము సో అవన్నీ కూడా ఇక్కడ విత్డ్రాలకు సంబంధించి ఎవ్రీ మండే క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా విత్డ్రాలకు సంబంధించి చెప్పాలి. సేల్స్ బోనస్లో మెయిన్ కండిషన్, సో మినిమం విత్డ్రాల్ 500 రూపీస్ అనేది పెట్టారనమాట. 99 టీమ్ ఫార్మేషన్లో వచ్చే ఫండ్ అయితే మినిమం 100 ఉన్నా కానీ మనకి ఎవ్రీ మండే క్రెడిట్ అవుతుంది. బట్ ఇక్కడ సేల్స్ బోనస్ మాత్రం 500 అవ్వాలి. సో ఇది 10,000 పే చేసిన వాళ్ళకైతే ఎవ్రీ వీక్ తీసుకోగలరు అనమాట. అంటే వీక్లీ 5 డేసే కదా మనకు వచ్చేది. సో 500 కటింగ్ పోను ఎవ్రీ మండే వస్తుంది. సో దానికన్నా తక్కువ చేసిన వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు చేసిన వాళ్ళైతే ఓవరాల్ 7 months పీరియడ్లో 3 times మాత్రమే తీసుకోగలరు. 500 రీచ్ అవ్వాలి కాబట్టి, అంటే 50 days పడుతుంది. సో అరౌండ్ 2 months పైనే పడుతుంది. సో ఇలా ఉంటుంది. సో ఎవరికి ఎంత అయినా కానీ ఇది విత్డ్రాల్ మినిమం అమౌంట్ అనేది ఉందన్నమాట. సో అది బాగా గమనించుకోగలరు. అండ్ ఫైనలీ చెప్పాల్సిన పాయింట్ ఏముందంటే, సో ఇట్లా షాపింగ్ మన కింద ఎవరైతే చేస్తారో అది ఇటు ఆటోమేటిక్ డెలివరీ తీసుకున్నా సరే, మాన్యువల్గా షాపింగ్ చేసినా సరే, సో పైన ఉన్న 7 teams కూడా ఇన్కమ్ అనేది 1% షేర్ అవుతుంది. సర్టన్ పర్సంటేజ్ మీకు తర్వాత లైవ్లో వచ్చిన తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను. సో ఆ సేల్స్ పైన వచ్చే రెఫరల్ ఇన్కమ్ మనకి విత్డ్రాల్ వ్యాలెట్కి వస్తుంది. ఈ అన్ని షాపింగ్కి సంబంధించింది. సో అల్టిమేట్లీ కాన్సెప్ట్ ఏంటి అంటే, సేల్స్ బోనస్ అనేది షాపింగ్ గురించి తీసుకోవడం జరిగింది సేల్స్ పార్ట్నర్స్ని. కాబట్టి సేల్స్ పార్ట్నర్స్ రావడం వల్ల వచ్చే కమిషన్ని మనకి షాపింగ్ వాలెట్కి ఇస్తున్నారు. అంటే సేల్స్ అనేది కంపెనీలో కంటిన్యూగా జరగాలి కాబట్టి. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని, అండ్ ప్రైసెస్ కూడా చూపించిన అంటే తక్కువే ఉంటుంది మనకి ఎంఆర్పి కన్నా కూడా. సో అది ఫ్రెండ్స్, సూపర్ 99 యొక్క సూపర్ 99 న్యూస్, షాపింగ్ న్యూస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.